రాజకీయాల నుంచి క్రీడల వరకు రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రజలకు కావాల్సిన విషయ సమాచారం మొత్తాన్ని సమగ్రంగా క్షుణ్ణంగా మా ప్రతినిధుల ద్వారా చర్చించి మీకు చేరవేసేదే రిపోర్టర్స్ టైం. నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ రిపోర్టర్స్ టైం. నేను లక్ష్మీనాగ్. ఇక పలు జిల్లాల నుంచి మా రిపోర్టర్స్ అందించే వార్తా స్రవంతిని చూద్దాం. ముందుగా చూస్తే మనం సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు భారీ షాక్ తగిలింది. సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమపై కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు కౌన్సిలర్లు. మెదక్ జిల్లా నుంచి మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారాన్ని దీని గురించి అందిస్తారు. సునీల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం. సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపొందడం జరిగింది. అయితే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం మొత్తం అధికారంలో ఉన్నప్పటికీ కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా నియోజకవర్గం మొత్తంలో కూడా అప్పటి అధికార పార్టీ తన బలగాన్ని ఉపయోగించి అన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కౌన్సిలర్లు కూడా అధికార అంగబలంతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇంతవరకు బాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయినప్పటికీ కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిరోజు కూడా ఎక్కువైందని చెప్పవచ్చు. తాజాగా సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ ఈమె స్థానికంగా చింతా ప్రభాకర్ కుటుంబానికి రాలింది. ఆమెపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ కలిసి కొద్దిసేపటి క్రితం అవిశ్వాస తీర్మానం సంబంధించిన నోటీసు అందించారు. మెజార్టీ కౌన్సిలర్ తమ వెంట ఉన్నారని కూడా కౌన్సిలర్ చెప్పడం జరిగింది. తమలోని కౌన్సిలర్లను ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కౌన్సిలర్ పిల్లోడి చేయమని తప్పనిసరిగా దింపాల్సిందే. తమ మెజార్టీ అంతా తక్కువ అయిపోతారు, కౌన్సిలర్ తక్కువ అయిపోతారని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితం జిల్లా అదనపు కలిసి కూడా తీర్మానం నోటీసులు అందజేశారు. ఈ విషయం గత 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీని కుదిపే చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా చర్యలను స్థానిక చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పవచ్చు. చింతా ప్రభాకర్ మాట వినే పరిస్థితి కొందరు బీఆర్ఎస్ అని చెప్పవచ్చు. అప్పుడు తాజా ఉదాహరణగా సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం తాను భద్రతలో ఉంటారు, ఎవరికి అవిశ్వాసం పెట్టదు, ఎవరికి కూడా నిధులు ఇస్తాం, అభివృద్ధికి సహకరిస్తాం, ఎవరు కూడా పార్టీ లైన్ పార్టీ చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ మాట వినే పరిస్థితి లేరు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లేరు. ఖచ్చితంగా తమ ఎజెండా ఒకటే, మున్సిపల్ కౌన్సిల్ దింపడం అని చెప్తున్నారు. కానీ సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ దింపడం అవిశ్వాస తీర్మానం నోటీసు ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి కూడా ఇదే పరిస్థితి రాకపోతుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమైందని చెప్పి సమాచారం అందుతుంది. తప్పనిసరిగా సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. ఖచ్చితంగా ఇది ఎటువైపు దారి తీస్తుంది, ఎవరిని దహించ వేస్తుందో కూడా చెప్పని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇదే విషయాన్ని రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ విషయాన్ని జోక్యం చేసుకోవడం జరిగింది. ఆయన కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఎవరైతే అసమ్మతి రాగం ఎత్తుకున్నారో వారు ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేరు. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చైర్పర్సన్ పిల్లోడి జయమని దింపాల్సిందే అని చెప్తారు. అయితే సంగారెడ్డి సదాశివపేట 2 మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి రాబోతుంది. తాజాగా సదాశివపేటలో అయితే కొద్దిసేపటి క్రితం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పటికీ సంగారెడ్డిలో కూడా రేపో బాపో అవిశ్వాస తీర్మానం ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో తల పట్టుకునే పరిస్థితి చింతా ప్రభాకర్ కు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు ఉందని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణకు మారిపోయారని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఇవన్నీ ఉదాహరణలు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎలాంటి క్రమశిక్షణ లేదు కొన్ని చోట్ల అని చెప్పి కూడా మనం స్పష్టంగా భావించే పరిస్థితి ఉంది. సునీల్, ముఖ్యంగా చెప్పండి, ప్రధానంగా కౌన్సిలర్ జయమ్మపై ఈ విధంగా కౌన్సిలర్లు తిరుగుబాటు, ఏ విధంగా చైర్మన్లపై కౌన్సిలర్లు తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు చైర్మన్ పై తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంటి? కౌన్సిలర్ అందరూ సునీల్
సునీల్ చెప్పండి, కౌన్సిలర్లు అందరూ కూడా చైర్మన్ పై గల తిరుగుబాటు గల ప్రధాన కారణాలేంటి? సునీల్ చెప్పండి, కౌన్సిలర్లు అందరూ కూడా చైర్మన్ జయమ్మపై తిరుగుబాటు చేయడానికి గల ప్రధానమైన కారణాలేంటి? కౌన్సిలర్లు అంతా కూడా కేవలం జయమ్మ మున్సిపల్ చైర్పర్సన్ ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఆధిపత్య పోరు కానివ్వండి, లేదంటే నిధుల అందుబాటులో ఉన్నటువంటి విభేదాలు కానివ్వండి, లేదంటే స్థానిక ప్రభావం కొందరు కౌన్సిలర్లు జయమ్మ మొత్తానికి చెందినటువంటి కౌన్సిలర్లకు అవకాశాలు ఇవ్వడం, మిగతా కౌన్సిలర్లకు కొత్త పార్టీ అయినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. ఇలా వివిధమైనటువంటి ఆరోపణలు వివిధమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా ఒక్కొక్కరుగా కౌన్సిలర్ అంతా కూడా తాటిపైకి వచ్చారు. కొత్త పార్టీ మున్సిపల్ చైర్మన్ పైన పెట్టారు. ఇది కేవలం సదాశివపేట కాకుండా సంగారెడ్డి మున్సిపాలిటీ కూడా ఇదే పరిస్థితి జరగబోతుంది. ఇప్పుడున్నటువంటి కూడా కొందరు కౌన్సిలర్ అంటే 2-3 సంవత్సరాలు పూర్తయినటువంటి పరిస్థితిలో గతంలో ఉన్నటువంటి కలెక్టర్ డాక్టర్ శరత్ కూడా సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్లు కొత్త పార్టీ కౌన్సిలర్ పైన కూడా అవిశ్వాసం ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా మంత్రిగా ఉన్నటువంటి అందరూ కూడా అవిశ్వాస తీర్మానం సంబంధించి నోటీస్ ఇచ్చారు. కానీ ఎన్నికలు రావటం వాళ్ళు నోటీస్ ఇచ్చిన కొత్త ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఆ ప్రయత్నం ఆగిపోయింది. ప్రస్తుతం రాష్ట్రం పార్టీ మారినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ముసల ఉంది, కొనసాగుతుంది. విభేదాలు మధ్య మనం స్పష్టంగా భావించవచ్చు. మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానమే ఉదాహరణ పరిస్థితి. థ్యాంక్ యూ సునీల్. అదేవిధంగా జోగువానలో జంకు మొదలైందా, జోగువారిలో జంకు మొదలైందా? జోగు రామన్న తనపై చేసిన వ్యాఖ్యలకు డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి ఫైర్ అయ్యారు. డబ్బులు తీసుకొని కాంగ్రెస్లో చేరానని అనడంపై భోజారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జోగు అవినీతిపై ప్రమాణం చేద్దామంటూ ఛాలెంజ్ విసిరిన అడ్డి కంది శ్రీనివాసరెడ్డి చందాలతో కాకుండా స్వయంగా జోగు రామన్న స్పందించాలని అడ్డి భోజారెడ్డి సవాల్ విసిరారు. అదేవిధంగా భోజారెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టారు. భోజారెడ్డి వ్యాఖ్యలకు గట్టి సమాధానం ఇవ్వాలని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని, అడ్డి భోజారెడ్డి కంది శ్రీనివాసరెడ్డి సవాల్ను స్వీకరించని జోగు రామన్నగా తెలుస్తుంది. రామన్న అవినీతి చిట్టాను విడుదల చేసి బహిర్గతం చేస్తానంటున్నారు భోజారెడ్డి. సవాల్ను స్వీకరించే దమ్ము జోగు వారికి లేదా అని ప్రశ్న తలెత్తుతుంది. తన సొంతూళ్ళో దేవుడిపై ప్రమాణానికి జోగు వస్తారా లేదా అనేది ప్రధాన చర్చగా కనబడుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మీ. నాకు ఆదిలాబాద్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా అధికారం చెలాయించినటువంటి జోగు రామన్న ప్రస్తుతం పూర్తిగా దయనీయమైనటువంటి స్థితులకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జోగు రామన్న ఓటమి చెందడం జరిగింది. అయితే కంది శ్రీనివాసరెడ్డి గతంలో 5 ఎన్నికల్లో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి రానన్ని అంత స్థాయిలో ఓట్లు పొందడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసినట్లయితే మొన్న కొద్ది వారాల క్రితము బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అలాగే కేనస్ కు చెందినటువంటి ఎర్బిటిసి దంపతులు, అలాగే వాళ్లతో పాటుగా మరికొంతమంది ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే దీనిపైన 2 రోజుల క్రితము బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కాకుండా అంతకంటే తక్కువ స్థాయి వాళ్లతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించినటువంటి జోగు రామన్న కేవలం డబ్బుల కోసకే కంది శ్రీనివాసరెడ్డి వంచన భోజారెడ్డి అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వాటిపైన డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. నిన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ లో మీడియా సమావేశంలో అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ తాను ఎటువంటి డబ్బులకు కక్కుర్తి పడే రకం కాదని చెప్పి, అవసరం అనుకుంటే ఇద్దరికి చెందినటువంటి కుటుంబాల చరిత్ర ఏంటో బహిర్గతం చేద్దామని చెప్పి సవాల్ విసిరినటువంటి పరిస్థితి. తాను పుట్టేనాటికే తను వందలాది ఎకరాల భూములు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ ఇప్పుడు ప్రజాసేవలో భాగంగా తన ఆస్తులు కరిగించుకున్నాను తప్ప ప్రజల్ని ఎప్పుడు కూడా దోపిడీకి గురి చేయలేదని చెప్పి, అదే క్రమంలో జోగు రామన్న చరిత్ర అందుకు విరుద్ధంగా ఉందని చెప్పి కేవలం కొద్ది ఎకరాల భూమికి పరిమితమైనటువంటి ఆయన కుటుంబం ప్రస్తుతం వందల వేల కోట్లకు ఎలా ఎదిగింది అనేటటువంటి ఒక ప్రశ్నను తెరపైకి తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా జోగు రామన్నతో పాటుగా ఆయన 2 కుమారులు కూడా ప్రజల నుండి దాచుకోవడమే పరమావధిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
అనేటటువంటి ఆరోపణలు చేస్తూ ఈ యొక్క తన ఆరోపణలు నిజం కాదు అనేటటువంటి దమ్ము ధైర్యం కనుక జోగురామన్నకు ఉంటే ఏకంగా జయనగర మండలంలో ఆయన సొంత గ్రామం అయినటువంటి దీపాయగూడలోని హనుమాన్ మందిరానికి వస్తామని చెప్పి అక్కడ ఇద్దరం కూడా దేవుడి పైన ప్రమాణం చేద్దామనేటటువంటి ఒక సవాల్ను అడ్డిపోజారెడ్డి విసరడం జరిగింది. అయితే ఈ తన వ్యాఖ్యల పైన జోగురామన్న నేరుగా స్వయంగా తానే స్పందించాలని చెప్పి తన చెంచాలతో దీనిపైన కౌంటర్లు ఇవ్వద్దు అనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలపడం జరిగింది. అటు తర్వాత మధ్యాహ్నం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సైతం అడ్డిపోజారెడ్డి పైన జోగురామన్నకు సంబంధించినటువంటి అనుచరులు చేసినటువంటి వ్యాఖ్యల పైన గట్టిగా స్పందించడం జరిగింది. జోగురామన్నకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు నిజం కాదు అనేటటువంటి సచ్చీలత కనుక ఉంటే తన సచ్చీలతను నిరూపించుకునేటటువంటి క్రమంలో ఆయన గ్రామంలోని హనుమాన్ మందిరానికి రావాలని చెప్పి తాను కూడా తడిబట్టలతో వస్తానని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి కూడా ఆయనకు సవాల్ విసరడం జరిగింది. అయితే ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చెందినటువంటి సవాల్ను స్వీకరించే దమ్ముందా జోగురామన్నకు అనేటటువంటి చర్చ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే అడ్డిపోజారెడ్డి చాలా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూడా తన వ్యాఖ్యల పైన స్వయంగా జోగురామన్న మాత్రమే స్పందించాలి తప్ప తన చెంచాలను దీనికి కౌంటర్ ఇవ్వడానికి ఉసిగల్పరాదు అనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పట్టణాధ్యక్షుడు అలాగే ఇతర కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డిపోజారెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యల పైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అంటే అడ్డిపోజారెడ్డి కంది శ్రీనివాసరెడ్డి మాటలు ఛాలెంజ్లకు గట్టి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో అంటే ఒక రకంగా దీనస్థితి అని చెప్పవచ్చు రాజకీయంగా. ఈ రకమైనటువంటి దీనస్థితిలో కేవలం అడ్డిపోజారెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం సరికాదని చెప్పి చాలా వినమ్ర పూర్వకమైనటువంటి భాష పదప్రయోగంతో మాత్రమే ఆ యొక్క మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది తప్ప జోగురామన్నకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఏ కోశాన లేకపోవటం అనేటటువంటిది కొంత ఒక రకమైనటువంటి అభిప్రాయానికి దారితీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసినట్లయితే ఏకంగా ఇంత బహిరంగమైనటువంటి సవాల్ విసినప్పటికీ కూడా జోగు వారి కుటుంబము జోగురామన్నకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు ధనార్జన ఈ దోపిడీకి సంబంధించినటువంటి విషయంలో డిసిసిబి చైర్మన్ అలాగే కంది శ్రీనివాసరెడ్డి ఇద్దరు చేసినటువంటి ఏవైతే సవాల్ ఉందో దాన్ని స్వీకరిస్తారా జోగురామన్న లేక మౌనాన్ని ఆశ్రయించి ఆ యొక్క ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అంటే దాచుకోవడం దోసుకోవడం అనేటటువంటి కోణంలో మీరు చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి నిజమని నిరూపించే కోణంలో మౌనాన్ని ఆశ్రయిస్తారా అనేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి వేచి చూడాల్సిందే. అంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవము అలాగే ఎన్నో పదవుల్లో కొనసాగినటువంటి జోగురామన్న ఏకంగా తనపైన తనయుల పైన వచ్చినటువంటి ఏవైతే అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయో 30 సంవత్సరాలు 3.5 దశాబ్దాల పాటు తనకు ఒక సోదరుడిగా మిత్రుడిగా తన ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి పోజారెడ్డి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో దానిపైన స్పందించేటటువంటి దమ్ము ధైర్యం ఉందా సవాల్ని స్వీకరించేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేటటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాల్సిందే దీనిపైన ఆయన స్పందిస్తారో లేదో అనేటటువంటిది కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. జోషి అయితే ఎంతో సౌమ్యులుగా పేరున్న కంది శ్రీనివాసరెడ్డి కూడా కోపం వచ్చి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటమికి ప్రధాన కారణంగా ఒక నలుగురు ఉన్నారు ఆ నలుగురిని మాత్రం వదిలేది లేదు బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా ఖాళీ చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటి ఆ నలుగురు ఎవరో చెప్పగలరా? జోషి చెప్పండి. కంది శ్రీనివాసరెడ్డి ఎంతో సౌమ్యులుగా పేరుంది ఆయనకి అంత సౌమ్యులుగా పేరున్నప్పటికీ ఎంతో కోపం ఉన్న ఆ కోపాన్ని వెళ్ళగక్కుతూ నలుగురు వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓటమి నియోజకవర్గంలో కారణమైంది ఆ నలుగురిని ఎటువంటి పరిస్థితుల్లో వదలను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా ఖాళీ చేపించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేపించే బాధ్యత నేను తీసుకుంటానని కోపోద్రిక్తులైనారు కంది శ్రీనివాసరెడ్డి గారు. మరి దీనికల ప్రధాన కారణం ఏంటి ఆ నలుగురు ఎవరో చెప్పగలరా మీరు? వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ నియోజకవర్గమే కాదు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడానికి ప్రధాన కారణము అనేటటువంటిది
ఏమి అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్లుగా పనిచేసి కేవలం తమలో ఒకరికి మాత్రమే టికెట్ రావాలన్నటువంటి ఒక ముందస్తు వ్యూహంలో భాగంగా వాళ్ళు ఇంతకాలం రాజకీయం నేర్పినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, అంటే ప్రస్తుతము వాళ్ళ పేర్లు కూడా మనం ప్రస్తావించడము అనేటటువంటిది సబబు కాదు అని అనిపిస్తోంది. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి వారికి సంబంధించినటువంటి విషయంలో చాలా గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే పేర్లు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రం టిసిసి అధ్యక్షుడిగా కొనసాగినటువంటి సాజిద్ ఖాన్, అలాగే దివంగత నేత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే లెజెండరీ లీడర్ గా పేర్కొనేటటువంటి చిలుకూరి రామచంద్రారెడ్డికి అల్లుడిగా మాత్రమే గుర్తింపు ఉండి స్వయంగా గుర్తింపు లేనటువంటి అల్లూరి సంజీవరెడ్డి, అలాగే టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా గతం సాగినటువంటి గంట సుజాత, ఈమె 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అలాగే 2014లో ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేసి ఆ తర్వాత డిసిసి అధ్యక్షుడిగా కొనసాగినటువంటి మాజీ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు భార్గవ్ దేశపాండే, వీళ్ళు నలుగురు కూడా జోగు రామన్న వద్ద డబ్బులు తీసుకొని ఏకంగా సొంత పార్టీ అభ్యర్థి అయిన తన ఓటమికి వీళ్ళు పూనుకున్నారు అనేటటువంటి కోణంలో ఆ నమ్మక ద్రోహం కారణంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీట్ కోల్పోవడం జరిగింది అనేటటువంటి ఒక రకమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ జనాల్లో కూడా అదే రకమైనటువంటి అభిప్రాయం ఉంది. అంటే వాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా అల్లూరు సంజీవ్ రెడ్డి పోటీ చేసినప్పటికీ కూడా కేవలం 1900 పైసలకు ఓట్లు మాత్రమే పొందగలిగినప్పటికీ కూడా ఒక రకంగా కాంగ్రెస్ శ్రేణుల్లో, కాంగ్రెస్ అభిమానుల్లో వీళ్ళు ఒక రకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడంలో మాత్రం కొంతవరకు సక్సెస్ అయ్యారనేటటువంటి టాక్ ఇక్కడ ప్రజెంట్ ఉంది. అయితే అదే కారణంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది అనేటటువంటి అభిప్రాయం కూడా లేకపోలేదు. అయితే ఈ కోణంలోనే సొంత పార్టీకి చెందినటువంటి కొంతమంది నమ్మక ద్రోహుల కారణంగానే ఈ సీటు కోల్పోవడం జరిగింది అనేటటువంటి ఘాటైన వ్యాఖ్యలు కంది శ్రీనివాసరెడ్డి నోటి వెంట రావడం జరిగింది. లక్ష్మీనారాయణ చెప్పినట్టుగా కంది శ్రీనివాసరెడ్డి సౌమ్యుడిగా పేరుంది. అయితే సౌమ్యంగా ఉండేటటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఎవరు వచ్చినా కూడా సాధారణంగా ఆప్యాయంగా ప్రేమతో పలకరింపు, ప్రేమతో ఆహ్వానించేటటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఆ నలుగురి పైన ఇంతగా అంటే ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి, అంటే తన ఓటమి కొంత తనకు బాధ కలిగించినప్పటికీ కూడా ఓటమి బాధను దిగమింగుకొని సైతము పార్టీ పటిష్టత కోసమే అనునిత్యం పనిచేస్తున్నటువంటి నేతగా వివిధ పక్షాలు అంటే రాజకీయ శ్రేణులన్నీ కూడా ప్రస్తుతము ఒక రకంగా తమ అనుయాయులతో కొనియాడుతున్నటువంటి నేతగా కంది శ్రీనివాసరెడ్డిని మనం పేర్కొనవచ్చు. అంటే రాబోయే ఎన్నికలు ఏవైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఏ నాయకులైనా మంచి నాయకులు, మంచి పేరున్నటువంటి నాయకులు, సత్ప్రవర్తన ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరూ ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం అని చెప్పి పలకడం జరిగింది. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి ఆయన కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ ఓటమికి కారణమైనటువంటి ఆ నలుగురి పైన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. లక్ష్మీనారాయణ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని చెప్పగలరా మీరు అక్కడ? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్నటికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల కాలంతో పోల్చి చూసినట్లయితే ప్రస్తుతము ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థితిగతులు చూసినట్లయితే గతంలో అంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేవలము ఒకరిద్దరు సర్పంచ్ లాంటి ప్రజాప్రతినిధులు మినహా ఏ ఒక్క మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఇతరత్ర ఎవరు కూడా కంది శ్రీనివాసరెడ్డి క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి వెంట లేనప్పటికీ కూడా కేవలం తనను నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక స్థాయి కార్యకర్తలు, అలాగే ప్రజల బలంతో మాత్రమే దాదాపుగా 50,000 వరకు ఓట్లు సాధించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి అటు తర్వాత చూసినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు వేలాదిగా అంటే వందలాదిగా పదుల సంఖ్యలో ఏదో ఒక గ్రామం, మండలానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ పార్టీలకు చెందిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లోకి రావడం జరుగుతుంది. ఇది అంటే కాంగ్రెస్ లోకి చేరికలు అనేటటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆదిలాబాద్ లో ప్రస్తుతం అంటే నిరంతర ప్రక్రియగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే కేవలం గ్రామ స్థాయి వాళ్లే కాకుండా ఒక గతంలో మాజీలు కావచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నియోజకవర్గము, అలాగే ఉమ్మడి జిల్లా స్థాయి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త జిల్లా స్థాయి, అలాగే మండల స్థాయికి చెందినటువంటి పలువురు ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే స్థానికంగా బలంగా గట్టిగా పోటీ పట్టున్నటువంటి నాయకులందరి చేరికతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సత్తాను చాటుతుంది అనేటటువంటి అభిప్రాయము ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా స్థానిక జనాల నుండి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో నిన్న జరిగినటువంటి ఏదైతే సమీక్షా సమావేశం ఉందో
అందులో కూడా కంది శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా తార్కాణంగా మనం పేర్కొనవచ్చు లక్ష్మీనాథ్. అంటే పార్లమెంటును ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవడం ఖాయం అనేటటువంటి ధీమాను వ్యక్తం చేసినటువంటి కంది శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి ఆదిలాబాద్ నుండి ఖచ్చితంగా 40,000 మెజారిటీని మనం సాధించాల్సినటువంటి బాధ్యత ఉంది, సాధిస్తామనేటటువంటి నమ్మకం ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు ఆయన నోటి మీద వచ్చినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలాన్ని అది సూచిస్తున్నట్లుగా భావించాల్సినటువంటి పరిస్థితి లక్ష్మీనాథ్. అదేవిధంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి. శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే. అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. త్వరలోనే పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్లాన్ కూడా గీస్తున్నారు. ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఇదే విషయానికి సంబంధించి మా మంచిర్యాల ప్రతినిధి నరేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నరేష్, చెప్పండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రధానంగా నియోజకవర్గాల అభివృద్ధి వేగం పొందుకుంటుందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యని చెప్పవచ్చు. ఇటీవల మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించి అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నారని చెప్తూ మరి ఈ క్రమంలోనే తాజాగా బెల్లంపల్లి పట్టణానికి సంబంధించిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించిన సమీక్ష సమావేశం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి హాల్లో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులపై జిల్లాలో ఉన్నటువంటి పలు శాఖల అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి సమీక్ష సమావేశంలో ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు, ఇటు విద్య, వైద్య, మన సాగునీటికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. వారికి సంబంధించినటువంటి సమీక్షల వారిగా ఇటు నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, మరి ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఎందుకు కుంటుపడింది, గతంలో ఉన్నటువంటి అభివృద్ధి పైన కూడా శాఖల వారిగా ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి వారిపై దానికి సంబంధించిన పూర్తి ఆరాలు తీశారు. అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి ఏ విధమైన అభివృద్ధి జరిగితే గతంలో తాను ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చాలో దానికి పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మండల స్థాయిలో జిల్లా ఇప్పుడు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలు ఉన్నాయి. మరి 7 మండలాలకు సంబంధించిన వివిధ మండలాలకు సంబంధించిన మండల స్థాయి అధికారులతో పాటు ఇటు డివిజన్ సంబంధించిన రెవెన్యూ అధికారులను కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా అడిగి ఆరా తీయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి నిధులు కావాలన్నా కూడా ప్రస్తుతం తాను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల పక్షానికి సంబంధించిన ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించిందో ఖచ్చితంగా నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన నిధులను కూడా నేను ముఖ్యమంత్రితో చర్చించి నిధులకు కావాల్సినటువంటి నిధులను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఇటు శాఖల అధికారులకు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదంటూ కాస్త హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ విధంగానే గతంలో ఏదైతే 10 ఏళ్ల పాలనలో కూడా జరిగినటువంటి సమీక్ష సమావేశం అనేది నియోజకవర్గంలో తొలిసారిగా జరగడం అనేది కూడా కొంత చర్చాంశనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకుముందు గత బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చిన్నయ్య ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే తాను నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం అనేది నిర్వహించకుండా ఏనాడు కూడా నిర్వహించలేదు. దాంతోపాటు అభివృద్ధి పైన కూడా దృష్టి సారించకుండానే అభివృద్ధి కుంటుపడేలాగా ఇటు బెల్లంపల్లి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాల స్థాయిలో కూడా ఎంతో నిర్లక్ష్యం వహించి అభివృద్ధి అనేది కుంటుపడిపోయిందని చెప్పేసి అధికారులు కూడా కొంతవరకు చెప్పినట్టుగా సమాచారం ఉంది. అలాగే ప్రస్తుతం ఏదైతే ఇటీవల ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం తాజాగా ఇటు అభివృద్ధి సమీక్ష సమావేశంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన సమస్యల పైన కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మండల స్థాయి అధికారులను కూడా ప్రత్యేకంగా శాఖల వారీగా ఆరా తీశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా తాగునీటి సమస్యలకు సంబంధించి కానీ ఇప్పుడు సాగునీటికి సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ఉన్నాయో రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలు ఉన్నాయో వాటికి సంబంధించినట్టు కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందేలా విధంగా ఇరిగేషన్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. దాంతో పాటు తాను ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా కూడా తాను అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఖచ్చితంగా తమకు అధికారులకు ఎవరైనా సమస్యలు ఉంటే మాత్రం కలెక్టర్కు విన్నవించుకోవాలి. ఏదైనా తనకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి తనకు వచ్చి వినతి పత్రాలు అందిస్తే ఖచ్చితంగా దాని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఇటీవల జరిగినటువంటి
మన మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పట్టణానికి సంబంధించిన అభివృద్ధి సమీక్ష సమావేశంలో కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. అందుకే దానికి సంబంధించి అధికారులు నిర్లక్ష్యం అనేది తేటతెల్లం కావడంతో అధికారులను కూడా కాస్త ఆగ్రహించినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక కేంద్రాలు ఏదైతే పిహెచ్సి ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా ఆరోగ్య శాఖకు సంబంధించిన వైద్యులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా అందుబాటులో ఉండట్లేం లేదు. దానికి వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వైద్య సేవలు కూడా అందటం లేదని చెప్పేసి కూడా కొంత ఫిర్యాదులు అందడంతో వైద్య శాఖ అధికారులకు సంబంధించి కొంత మందలించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సమీక్షలో కూడా వైద్య శాఖకు సంబంధించిన అధికారులను డిఎంహెచ్ఓ కూడా కొంత ఆదేశాలు కూడా జారీ చేసినట్టు నిర్లక్ష్యం వహించిన అధికారులను తొలగించి వారి స్థానంలో సక్రమంగా పనిచేసి నిజాయితీ కలిగినటువంటి అధికారులను కూడా నియమించాలని చెప్పేసి ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే తాగునీరు కానీ విద్య వైద్యం ఆరోగ్యం సంబంధించినటువంటి నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదని ఉపేక్షించామని ఖచ్చితంగా వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే వినోద్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. మరి దాంతో పాటుగా ఇటీవల ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇటు శంకుస్థాపనలు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇటు ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో పట్టణ ప్రాంతంలో తాగునీటి ప్రధానంగా ఉన్నటువంటి తాగునీటి సమస్య అనేది దానికి సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయి నివేదికలు కూడా ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే త్వరలోనే దానికి సంబంధించిన సమస్యను పరిష్కరించే దిశగా వినోద్ కూడా చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ నరేష్ అయితే చెప్పండి, బెల్లంపల్లి పట్టణంలో ముఖ్యంగా వ్యవసాయంతో పాటు విద్యా వైద్యంతో పాటు రోడ్లు కూడా అక్కడ వేయించలేని పరిస్థితి అంతకుముందు గత ప్రభుత్వంలో చూసామని, ప్రస్తుతం ఆ రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మరి చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రజలైతేనేంటి అందరూ కూడా. మరి దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగిందా ఎమ్మెల్యే గారు? అవును, తప్పకుండా. ఎందుకంటే ఇటీవల కాలంలోనే సుమారు బెల్లంపల్లి మండలంలో ఉన్నటువంటి చాకపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో కూడా 2,60,00,000లకు పైగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. బీటీ రోడ్డు సంబంధించిన గ్రామంలో ఏదైతే వ్యవసాయం వర్షాకాలంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది బురదమయమైనటువంటి కాలనీలు ఉండేవి. వాటికి సంబంధించి కూడా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన దానికి నిధులతోటి 2 కోట్లకు పైగా ఉన్నటువంటి నిధులతోటి బీటీ రోడ్లతో పాటు తాగునీటికి సంబంధించిన నల్లాలను కూడా పూర్తి స్థాయిలో పైప్ లైన్లను మరమ్మతులు చేసి తాగునీరు సక్రమంగా అందించే విధంగా కూడా శంకుస్థాపనలు చేసి దానికి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేశారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే తాజాగా ఏదైతే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పాలనలో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరగలేదు, ఎన్నడూ కూడా జరగలేదు 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ సమీక్ష సమావేశం నిర్వహించడం అనేది కూడా సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు హాజరవ్వడం, ఈ నియోజకవర్గంలోని దీనికి సంబంధించిన సమావేశం ఏర్పాటు కావడంతో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి ఖచ్చితంగా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ఇటు ప్రజలు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ నరేష్. అదేవిధంగా తర్వాత ఖమ్మం జిల్లాకి చూస్తే ఖమ్మంలో ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు జరిగాయి. రాజకీయాలకు అతీతంగా ఖమ్మంలో ఎన్టీఆర్కు నివాళులర్పించారు ప్రముఖ నేతలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు కాంగ్రెస్, బీజేపీ మరియు నేతలు కూడా నివాళులర్పించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వల దుర్గాప్రసాద్ మరియు జావేద్, రాయల్ నాగేశ్వరరావు, బీజేపీ నేత సత్యనారాయణ, బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు. ఎంతో ఘనంగా అక్కడ వర్ధంతి వేడుకలు జరిగాయని తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఏ రకంగా జరిగాయి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా? నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దాదాపు సత్తుపల్లి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ పాల్గొనగా మధుర నియోజకవర్గంతో పాటు వైరా నియోజకవర్గం, అటు పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో భారీ ఎత్తున సమీకరణ మధ్య అన్నదాన కార్యక్రమాలతో పాటు వివిధ రూపాల్లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. దాదాపు 1996 జనవరి 18వ తారీఖున గుండెపోటుతో మరణించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తిగా కీర్తించబడుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా రాజకీయాలకు అతీతంగా మినహా అటు ప్రధానమైనటువంటి టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా ఎన్టీఆర్ నివాళులర్పించినటువంటి దాఖలు కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ చెందినటువంటి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చింతరిపి కృష్ణ చైతన్యతో పాటు ప్రధానమైనటువంటి ఎవరైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో దుర్గప్రసాద్, రాయల్ నాగేశ్వరరావు, ఇతరాటు మట్ట రాగమైతో పాటు ఇతర నేతలందరూ కూడా ఈ రోజు పాల్గొని ప్రధానంగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు కూరపాటి వెంకటేష్, హరీష్,
వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఇందులో కీలకమైనటువంటి అంశం ప్రధానంగా రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న కాన్సెప్ట్ లో భాగంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలుగా ఉన్నటువంటి ఎనిక చౌదరి కూడా ఈ ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ లో కార్యక్రమాల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. రానున్నటువంటి రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్నటువంటి రోజుల్లో ప్రస్తుతం టీడీపీ తోటి కాంగ్రెస్ అలయన్స్ కొనసాగుతున్న తరుణంలో ఆ టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వేడుకల్లో పాల్గొనడం అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతోంది. అయితే ఇందులో ప్రధానంగా మనం ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించడం గొప్ప కీర్తి మనం పేరొందింది. అదే నేపథ్యంలో అప్పుడున్నటువంటి ప్రతిన్నటువంటి అధికార పార్టీలో ఉన్నప్పటికీ 1992లో టీడీపీ పార్టీ సందర్భంగా ఎన్టీ రామారావుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి వేధింపులు గురి చేసింది. అప్పుడున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలు గురి చేయడం ఫలితం ఎన్టీ రామారావు సమర్థం కేవలం పార్టీ చేసినటువంటి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేసి కూడా సంచలనాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిలిచాడు. తెలుగు ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయంగా గూడు కట్టుకుంటూనే తెలుగు ప్రజలకు కావాల్సినటువంటి తీర్చిదిద్దేందుకు కోసం కూడా ఆత్మగౌరవంగా బతికేటువంటి ఒక గొప్ప ఆలోచన కూడినటువంటి పరిపాలన అందించడం చెప్పేసి కూడా ఎన్టీ రామారావు పట్ల రాష్ట్ర ప్రజలకు ఉంది. ఇదే నేపథ్యంలో ఎన్టీ రామారావు చేసినటువంటి గొప్ప పనులకు సంబంధించి ఆయన ప్రతిసారి కూడా కోర్టుకు వేధిస్తున్నటువంటి నేపథ్యంలో కోర్టుకు తిప్పుతూ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో న్యాయస్థానాలని ఎదుర్కోవడం కోసం ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో అది ఎన్టీ రామారావు ఇచ్చింది ఇప్పటికీ ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. ప్రధానంగా సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పినటువంటి ఏదైతే ఈ కొటేషన్ ఉందో ఇది కొటేషన్ కాదు, గుండెల్లో నుంచి వచ్చింది అనేటువంటిది కూడా ఈరోజు అనేక మంది చెప్పుకుంటా ఉన్నారు. అంటే ప్రధానంగా రాజకీయాలతో ముడిపడినటువంటి ఎన్టీ రామారావు మాత్రమే తెలుసు, కానీ పేదరికాన్ని దాదాపు కష్టాలను ఎదుర్కొని కూడా సినీ రంగంలో అరంగేట్రం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే టాలీవుడ్ ఇండస్ట్రీ ఉందో ఇండస్ట్రీని బద్దలు కొట్టి 400 పైగా చలనచిత్రాలు కూడా చిత్రీకరించి వివిధ రకాల నటనల్లో నట సార్వభౌత్వాన్ని కూడా ప్రదర్శించి ఆయన గొప్ప కీర్తి తీసుకొచ్చుకుంటున్న ఎన్టీ రామారావు అకాల మరణం పట్ల ఆనాడు 1996 జనవరి 18 తారీఖున రాష్ట్రం మొత్తం కూడా ఒకసారి దిగ్భ్రాంతికి గురైంది. అభిమాన నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇలా చనిపోవడం అనేటువంటిది కూడా ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో జీర్ణించుకోలేకపోయారు. దాదాపు ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు ఆలోచన, ఎన్టీ రామారావు యొక్క భావం, ఎన్టీ రామారావు యొక్క చైతన్యం ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకి, ప్రపంచానికి వెలుగెత్తి చాటాలంటే ముందు గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు అని చెప్పేసి కూడా ఇప్పటికీ రాజకీయ విశ్లేషణ కావచ్చు, ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, తెలుగు ప్రజలు కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఈ ఖమ్మం జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కొంత బలంగా ఉండటంతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అంశాలలో కొంత ఆంధ్ర ప్రభావం కూడా ఎక్కడగా ఉంటుంది. కొంతమంది వలసవాదులు కూడా ఉండటం ఫలితం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రధానమైనటువంటి ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకలు రాజకీయాలకు అతీతంగా నిర్వహించడం అనేది ఒక ప్రత్యేకతగా ఖమ్మం జిల్లాలో చెప్పుకుంటా ఉన్నారు. లక్ష్మీనాథ్, ఉపేందర్ చెప్పండి, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ అనే పదం తెలవని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అందరికీ కూడా తెలుగు వారిగా తెలుసు. ఆంధ్ర తెలంగాణ ఇప్పటికీ విడిపోయినప్పటికీ కూడా టీడీపీ అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే టీడీపీగా ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి టీడీపీ పార్టీ ఖమ్మం ద్వారా మళ్ళీ తెలంగాణలో పుంజుకునే అవకాశం కనబడుతుందా? ఎస్ లక్ష్మీనాథ్, కొద్ది రోజుల్లో అంటే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు విషయంలో అటు జగన్ చేసినటువంటి ఏదైతే కుట్రపూరితమైనటువంటి వైఖరి ఉందని చెప్పేసి టీడీపీ శ్రేణులు ఆరోపిస్తా ఉన్నారు, అది పూర్తి స్థాయిలో టీడీపీకి జీవం పోసే విధంగా ఉంటుందని. అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కృషితో పాటు తెలంగాణలో కూడా కాస్త కూస్త 1-2 ఎంపీ సీట్లు కూడా సాధించాలి, అవసరమైనటువంటి పట్టును నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా అటు చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా టీడీపీకి సంబంధించి బలమైనటువంటి ఓటింగ్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ కి టీడీపీ ఓటింగ్ బలంగా ట్రాన్స్ఫర్ అవడం ఫలితం కూడా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి మెజార్టీ తోటి ఓట్ల శాతం తోటి గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొంత టీడీపీ శ్రేణుల్లో కూడా కొంత నామినేటెడ్ పదవులతో పాటు కొన్ని స్థానిక సంస్థలు కూడా కొంత బలం నిలబెట్టుకోవడం కోసం, అంటే గతంలో బీఆర్ఎస్ లో కేటీఆర్ చేసినటువంటి వైఖరి ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని లేకున్నటువంటి భావనతో ఆ భావాన్ని పూర్తి స్థాయిలో తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా టీడీపీని
టీడీపీ నిలబెట్టుకుంటాం, అవసరమైనటువంటి ప్రణాళిక రూపొందించుకుంటాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ నామరూకం లేకుండా చెప్పినటువంటి అటు టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అదే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీడీపీ కాంగ్రెస్ తో జత కడుతుందా లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందా అనేటువంటి కొంత స్పష్టంగా రావాల్సినటువంటి తరుణంలో ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి టీడీపీ సత్తుపల్లి నియోజకవర్గం, అశ్వారావుపేట నియోజకవర్గం, అటు మదిర, ఖమ్మంకి సంబంధించినటువంటి పాలేరు నియోజకవర్గం అన్ని చోట్ల కూడా దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10,000 నుంచి 30,000 ఓటింగ్ కలిగినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించి మరోసారి కొంత ఆంధ్రప్రదేశ్ లో తిరిగి టీడీపీ కనుక అధికారంలోకి వస్తే అటు ఎన్టీఆర్ స్ఫూర్తిని తీసుకెళ్లగలిగితే ఖమ్మం జిల్లాలో కూడా కొంత బలాన్ని నిలబెట్టుకోవడానికి, బలాన్ని నిలుపుకునేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లా లాంటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా ఒక కీలకమైనటువంటి వ్యక్తి, తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప నటుడు ఎన్టీ రామారావు మరణాన్ని మరోసారి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా స్మరించుకుంటూ ఆయన ఘనమైన నివాళులు అర్పించడాన్ని కూడా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ఉపేందర్. ఇక వరంగల్ జిల్లాకి వెళ్తే బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది మేడారం సమ్మక్క సారక్క జాతరని, 200 కోట్లతో మేడారాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి బీఆర్ఎస్ విస్మరించిందని బీఆర్ఎస్ నేతలు పనికొట్టుకుని కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు పలువురు. అదేవిధంగా ఏ ప్రభుత్వమైనా మౌలిక సదుపాయాలు కల్పించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అక్కడ భక్తులు ఏమంటున్నారు? సమ్మక్క సారమ్మ జాతర సందర్భంగా అక్కడ బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది ఏంటి ప్రధానంగా? ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అయిన మొలుగు మేడారం సమ్మక్క సారక్క జాతర ఇప్పటికే పోటెత్తుతున్న భక్తజనంతో రద్దీ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ముఖ చిత్రం దగ్గర సమ్మక్క సారక్క మెయిన్ దర్వాజా దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే క్యూ లైన్ లో కట్టి కూడా భక్తి రద్దీ అయితే ఇప్పటికే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇంకా వచ్చే నెల 21 నుంచి మొదలుకుంటే 28వ తారీఖు వరకు కూడా మహాజాతర సమ్మక్క సారక్క తల్లులైతే గద్దెల వరకు చేరుకుంటారు. అటు పగిడితరాజు, ఇటు ఇద్దరు అంటే పగిడితరాజుతో పాటు కూడా ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలకైతే చేరుకొని కూడా ఇప్పటికి ఆ మహాజాతర కూడా పురస్కరించుకొని కూడా ఆ జాతరను చూడడానికి కూడా చాలా మంది వచ్చిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ జాతర ఇప్పటికే పోటెత్తుతున్న భక్తజనంతో కూడా మేడారం అంతా భక్తమయమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇంకా నెల రోజుల పాటు కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే భక్త జనంలో అయితే పోటెత్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం సమ్మక్క ముఖ ద్వారం ప్రధాన ద్వారం దగ్గర మనం ఉన్నాం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికి చూసుకుంటే ఆ భక్తులంతా కూడా ఇప్పటికీ బంగారంతో కూడా అంటే బంగారం నెత్తి మీద ఎత్తుకొని కూడా నిలువెత్తు బంగారాన్ని కూడా మొక్కులు చెల్లించుకోవడానికి కూడా ఇప్పటికే భక్తులైతే పోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు చేసుకోవచ్చు, మనం అతను ఒక భక్తులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎట్లా ఉంది? మాది ఇప్పుడు ఖమ్మం జిల్లా అండి. ఇప్పుడు ఖమ్మం నుంచి వస్తున్నాం. అయితే ఇప్పుడు అసలు దారులు బాగలేవు, చాలా ఇప్పుడు ఇది ఉంది, చాలా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. ఇక అధికారులు పట్టించుకోవట్లేరు, రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నది. అదే చాలా ఘోరంగా ఉందండి, రైతులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు మంచి అసలు ఇప్పుడు సౌకర్యం లేదు, మురుగుదొడ్లు లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏది ఉంటే మాకు అది ఉంది ఇది ఉందని అంటున్నారు, కానీ ఇప్పుడు మురుగుదొడ్లు వల్ల చాలా ఇబ్బంది ఉంది. అక్కడ స్నానాలు చేసే దగ్గర కూడా వాటర్ లేదు, ఇబ్బంది పడుతున్నాం. అసలు స్నానాలు చేయకుండా వచ్చిండ్రు. ఇప్పుడు కొంతమంది నీళ్ళు ఇట్లా చల్లుకున్నారు. అంటే మనిషి చచ్చిపోయినప్పుడు నీళ్ళు ఎట్లా చల్లుకుంటారో ఇక అలా చల్లుకొని వచ్చినాం. ఇప్పుడు ఒక దేవుని స్థానం కూడా అంత ఘోరంగా ఉందా అనే పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవాలి, అందరికీ మంచిగా జరగాలి. ఇబ్బంది పడుతున్నారు చాలా. ఎస్, చూసుకోవచ్చు ఇక్కడ భక్తులైతే చాలా చాలా మెట్టుగా చూసుకుంటే భక్తులైతే ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ భక్తులకు కూడా మౌలిక సదుపాయాలు లేక కూడా చాలా ఖమ్మం జిల్లా ఇటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి అయితే వేరే రాష్ట్రం నుంచి కూడా ఈ మేడారం జాతర కూడా వచ్చిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ భక్తులు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా ప్రతి భక్తుడు కోరుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది మేడారంలోని కూడా చాలా పరిస్థితులే మౌలిక సదుపాయాలు. థ్యాంక్ యూ స్వామి. అయితే
మహబూబ్నగర్ జిల్లాకు విషయానికి వస్తే మహబూబ్నగర్ జిల్లాలో హాట్ టాపిక్గా కల్తీ నూనె వ్యవహారం బయటపడింది. భూత్పూర్ తాటికొండ సమీపంలో వెలుగు చూస్తున్న విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. తాటికొండ శివార్లో జంతువుల కళేబరాలతో దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. కళేబరాలతో కల్తీ నూనె, కల్తీ ఎరువుల సామ్రాజ్యాన్ని సృష్టించింది ఓ కంపెనీ. అదేవిధంగా బొక్కల ఫ్యాక్టరీ దగ్గర గాజులపేట యువకులు దీని గురించి ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. పశువుల కళేబరాలతో ఆయిల్ తీసే క్రమంలో కంపెనీల వల్ల గాలి మొత్తం కూడా కాలుష్యం అయిపోతుందని అక్కడున్న యువకులందరూ కూడా ధర్నా చేపట్టడం జరిగింది. ఈ విషవాయువుల వల్ల పిల్లలకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఫైర్ కూడా అవుతున్నారు అక్కడున్న ప్రజలు మరియు యువకులను కంపెనీ యాజమాన్యానికి ఇద్దరి మధ్య కూడా తీవ్రమైన వాగ్వాదం కూడా జరిగింది. అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏంటి? యువకులు ఎప్పుడైతే ధర్నా చేశారో పోలీసులకి మరి వాళ్ళకి శాంతి సర్ది చెప్పే అవకాశం ఏమైనా ఉందా? అక్కడున్న పరిస్థితి ఏంటి? భూత్పూర్ మండలం తాటికొండ గ్రామ శివారులో నెలకొన్న జంతు కళేబరాలతో తయారయ్యే బొక్కల ఫ్యాక్టరీ వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ఈ ఫ్యాక్టరీలో ప్రధానంగా ఈ బొక్కల నుంచి ఆయిల్ తీస్తూ ఏదైతే ఈ ఆయిల్ను హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆయిల్ ఏదైతే దీనికి సంబంధించి డాల్డాగా తయారు చేసి అమ్ముతున్నట్టు కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ కంపెనీకి సంబంధించి మరియు ముడి సరుకు తర్వాత దీనికి సంబంధించి బొక్కలకు సంబంధించి ఈ చూరాతోటి కోళ్ల దానాగా తయారు చేస్తారంటూ కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇది పూర్తిగా కలుషిత వాతావరణంలో ఈ కంపెనీ నడుస్తుందని కూడా చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని అధికారులు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఏదైతే దీనికి సంబంధించి గాలి కాలుష్యం, వాయు కాలుష్యంతో ప్రాణాలు, ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా అధికారులు చర్య తీసుకోవడం పట్ల కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. దీనికి సంబంధించి ఈ ఆయిల్ తోటి దీనికి సంబంధించి ఈ ఆయిల్ ను హైదరాబాదు తదితర ప్రాంతాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. భారీ ఎత్తున అయితే ఈ కంపెనీ నుంచి లాభాలు పొందుతూ ఏదైతే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. గ్రామస్తుల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలన్న ఒకవైపు గ్రామస్తుల ఏదైతే దీనికి సంబంధించి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా దీనికి పట్టించుకోవడం లేదని కూడా చెప్పొచ్చు. ఈ పూర్తి స్థాయిలో ఈ కంపెనీ వల్ల కాలుష్యంతో ఒకవైపు ప్రాణాలు పోతున్నాయంటూ గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. గతంలో కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒక 3 నెలల పాటు ఈ కంపెనీ మూసివేసిన నేపథ్యంలో మళ్ళీ ఈ మధ్యనే ఈ కంపెనీ తెరవడం వల్ల ఇటువంటి కాలుష్యం పూర్తిగా గాలి కాలుష్యం వచ్చి గ్రామాల్లో ఈ దుర్వాసనతోటి చిన్నపిల్లల ఆరోగ్యాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయంటూ కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అధికారులు దీనిపై సత్వరంగా చర్యలు తీసుకొని ఏదైతే ఈ కంపెనీని కాలుష్య సంబంధించి ఈ కంపెనీ నెలకొల్పని యాజమాన్యంపై చర్యలు తీసుకుంటూ ఈ కంపెనీని తొందరగా మూసివేయాలంటూ కూడా ఏదైతే గ్రామస్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి గత రాత్రి ఈ కంపెనీ వద్ద ఏదైతే మళ్ళీ జంతు కళేబరాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో ఆటోను అడ్డుకొని గ్రామస్తులు ఆందోళన చేశారు. కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నది. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేసి చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగినా కూడా మళ్ళీ ఈ రోజు ఉదయం ఈ కంపెనీ బంద్ చేయాలంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు వచ్చారు. దీనికి సంబంధించి కంపెనీ యాజమాన్యంతో ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి గ్రామస్తులు అయితే పట్టుబట్టారు ఈ కంపెనీని కాలుష్య. థ్యాంక్ యూ ప్రదీప్. ఇక కరీంనగర్ జిల్లాకు వస్తే కరీంనగర్ జిల్లాలో గత ప్రభుత్వం నేతలు ఆగడాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. గత పాలకుల ఆగడాలపై ప్రజా దర్బార్లో వినతులు సమర్పించారు బాధితులు. ప్రజల సమస్యలపై చర్యలు చేపడుతున్నట్టు హస్తం ప్రభుత్వం చెప్తుంది. భూ కబ్జా కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్తో పాటు మరో నేత కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పరిష్కరించండి బాధితులు కూడా వాపోతున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, తాజాగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎన్నో ఏళ్ళు కష్టపడి రెక్కల కష్టం చేసుకుని రూపాయి కూడగొట్టి సింగరేణిలో ఉద్యోగ విరమణ అనంతరం కూడా తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక 200 గజాలు కొనుగోలు చేశారు. ఆ స్థలానికి సంబంధించి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కన్నుపడింది. అయితే ఆ కార్పొరేటర్ గతంలో ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు, భూ కబ్జా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు ఈ ల్యాండ్కి సంబంధించి చాలామంది ఇన్వాల్వ్ అయ్యి స్థానికంగా
ఏదైతే పోలీసులను కూడా ఒక ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే చేశారు. 2020 నుండి కూడా రాజిరెడ్డి అని ఏదైతే సింగరేణి విశ్రాంత ఉద్యోగి పోరాటం చేస్తూ కూడా చివరిగా ఈ గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగదని ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఫిర్యాదు చేసిన అనంతరం ఎట్టకేలకు చర్యలు అయితే కరీంనగర్ పోలీసులు మొదలుపెట్టారు. మనతో పాటు రాజిరెడ్డి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు 2020లో ఈ స్థలానికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 3 సంవత్సరాల నుంచి కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే స్థానికంగా ఉన్న పోలీసులు కూడా నేతలకే వత్తాసు పలికినట్టుగా కూడా మీరు గతంలో ఆరోపించిన పరిస్థితి, దీనిపై స్పందన ఏమిటి? సార్, నా పేరు కొత్త రాజిరెడ్డి. నేను రిటైర్డ్ సింగరేణి ఉద్యోగిని. రీసెంట్గా 2020 సంవత్సరం జనవరిలో రిటైర్డ్ అయినా ఈ స్థలం 1999లో తీసుకొని దీనికి 2006లో మున్సిపల్ పర్మిషన్ తీసుకొని అన్ని కాంపౌండ్ వాలు, బోరు, కరెంట్ మీటర్ అన్నీ పెట్టుకొని ఇక్కడ వాచ్మెన్ పెట్టుకొని ఈ 24 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేదన్న. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండోసారి గెలిచిందో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తోటరాములు 12వ డివిజన్ ఈయన నాకు ఈ ప్లాటు నువ్వు ఇడిచిపెట్టి పోవాలని నాకు ఫోన్లో బెదిరియడం, ఇంతలో నేను రిటైర్డ్ అయినాక ఇక్కడికి వచ్చినాక కూడా మీకు ఎట్టి పరిస్థితుల లోపల కూడా నీకు ఇల్లు కట్టనియా, నేను కార్పొరేటర్ను, నా పర్మిషన్ లేదు, నువ్వు ఇల్లు కట్టలేవు, నాకు మినిస్టర్ సపోర్ట్ ఉన్నది, పోలీసు వాళ్ళ సపోర్ట్ ఉన్నది, నువ్వు తట్టాబుట్టా చదువుకొని పోవాలని నాకు వార్నింగ్ ఇచ్చినాను. అంటే నా జాగాలను ఇల్లు కట్టనీయకపోవడానికి ఒక కార్పొరేటర్ అయి ఉండి అట్టెట్లా నువ్వు నన్ను అడ్డుకుంటావు, నేను కూడా చూస్తా అని అప్పటి నుంచి 2020 నుంచి నేను పోరాటం చేస్తున్నాను. పోరాటం చేసే క్రమం లోపల నా పక్కపంటి ఒక 120 గదాల జాగా ఆయనే మన సత్తన లోపెల్లి జ్యోతి అనే ఆమె దగ్గర ఈయన తీసుకొని అప్పటి నుంచి ఆ ప్లేస్ నేను కొంటా అంటే నాకు అడ్డం తిరిగి నేను కొనకుండా అడ్డం తిరిగి అది తీసుకొని ఆయన లోపల ఉద్దేశం ఏంటంటే కుట్ర, నేను ఇది తీసుకొని ఇక్కడ ల్యాండ్ అయ్యి నీ జాగా నేను కొట్టేస్తా అని ఆయన ప్లాన్ అన్నట్టు. దాని గురించి ఈయనకు చీటీ రామారావు అంటే ఆయన కేటీఆర్ బంధువు, ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ బంధువు అయిన చీటీ రామారావు, వీళ్ళందరూ ఒక్కటే, వీళ్ళంతా ఒక ల్యాంపన్ మూట. ఎక్కడ వీరి ఆగడాలపై మీద మీరు కూడా గతంలో ఏదైతే కొంతమందిని కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది, పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఆ కేసుకు సంబంధించి అప్పటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సార్, అప్పుడు నేను ఇల్లు మొదలు పెట్టగానే టీఎస్బీ పాస్లో పర్మిషన్ తీసుకొని ఇల్లు మొదలు పెట్టగానే రాత్రి పిల్లర్ గుంతలను మొత్తం స్మాష్ అంటే కూలగొట్టిపోయేది. వీళ్ళు కూలగొట్టిపోయినాక కూడా నేను పోలీసులను సంప్రదిస్తే పోలీసులు ఏమన్నారంటే మాకు మినిస్టర్కి వెళ్ళి ఆచార్యాలనయ్యా, నీకు ఇల్లుగా మేము ఏం చేయలేము అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి మనకు కనబడ్డది. మినిస్టర్ దగ్గరికి పోయినా, గతం లోపల క్యూన్యూస్ను ఆశ్రయించిన, ఇంకా అన్ని ఛానళ్ళ దగ్గరికి పోయినా, పోలీసులు, రెవెన్యూ, కలెక్టర్, ప్రతి ప్రజావాణి పోయినా, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర నాకు ఒకటే తెలిసింది, నన్ను ఇల్లు కట్టనీయకుండా ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటరు, ఈయనకు అండదండలు గంగుల, వీళ్ళకు లాంపెన్ మూట, వీళ్ళందరూ ఒక 10-20 మంది కలిసి ఈ ల్యాండ్లో ఆపుకుంటా వీళ్ళకి అండదండలు, పోలీసు వాళ్ళు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ నాకు చాలా అన్యాయం చేసింది. 2006 నుంచి నేను ఇలా పాత ఇల్లు నంబర్ వేసుకొని ఇక్కడనే ఉంటున్నా. అంటే ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? ఇప్పుడు మున్సిపల్ అధికారులు కానీ, పోలీసులు కానీ, స్థానిక నేతలు కానీ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు? సార్, ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే నేను పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ ఇస్తారు, ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టి 2006 నుంచి ఈ స్థలానికి ఎవరు ఓనరు, ఈ ఇంటికి ఓనర్ ఎవరంటే నువ్వే అని ఇస్తారు. మళ్ళీ చేసేది బరాబరే అన్నీ ఇచ్చుకుంటూ కూడా నా పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు, నన్ను ఇల్లు కట్టనియ్యరు. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, ప్రతి ఒక్కరు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులకు తలొగ్గి వీళ్ళు వచ్చి ఈ నా ఇల్లును 3 సార్లు కూడగొట్టిర్రు. 3 సార్లు పర్మిషన్ అయింది. పర్మిషన్ 3 సార్లు తీసుకున్నా. 3 సార్లు టీఎస్బీ పాస్లో ఎంత ఖర్చు వచ్చిందో, నేను ఎంత మనోవేదన అయిందో ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళే భరించుకోవాలి. ఎందుకంటే 3 సార్లు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేయడానికి వాళ్ళకు రైట్స్ లేవు. ఒక్కసారి పర్మిషన్ అప్రూవల్ టీఎస్బీ పాస్ నుంచి అయిందంటే క్యాన్సిల్ కాదు. అది మిస్టర్ కేసీఆర్ పెట్టిన, మున్సిపల్ శాఖ మంత్రి గారు పెట్టిన పర్మిషన్, అది క్యాన్సిల్ కాదు. దాన్ని కూడా తుంగలో దొక్కి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఏంటంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళని చేతిలో పట్టుకొని నా పర్మిషన్ క్యాన్సిల్ చేసి నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఈ తోటరాములు 12వ డివిజన్ కార్పొరేటరు, ఈ చీటి రామారావు, ఈ పక్కపంటి నిమ్మశెట్టి శ్యాము స్కూల్ కట్టుకున్నాడు. ఈ ఇళ్ళ మధ్యలో పెద్ద స్కూలు. ఆ స్కూలు నడపడానికి కూడా అందరికీ మాకు డిస్టర్బెన్స్. ఆ స్కూలుకు నా గ్రౌండ్ చూపించుకొని నన్ను ఈ స్కూల్ ఆయన కూడా నేను ముగ్గు పోయంగానే మలపడం, ఇల్లు కట్టనీయకపోవడం. ఈ తోటరాములు, నిమ్మశెట్టి శ్యాము వీళ్ళకు రాజకీయ అండదండలు చీటి రామారావు. అయితే మీరు చివరిగా చెప్పండి, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు కూడా ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉంది, అంటే కేవలం మీ ఒక్క చోటే కాకుండా దాదాపుగా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో
ముఖ్యంగా చూస్తే భూ కబ్జాలకు సంబంధించి పాత ఏదైతే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వెల్లువెత్తిన క్రమంలో మీరు కూడా ప్రజాపాలనలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు స్పందించి ఇప్పుడు ఈ చర్యలు ముమ్మరమయ్యాయి అనుకోవచ్చా? 100% సార్, మీరు అన్నమాట 100% కరెక్ట్. గవర్నమెంట్ మారేదాకా, ఎలక్షన్ అయ్యేదాకా నేను ఓపిక పట్టిన. గవర్నమెంట్ మారాగానే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రజా దర్బార్ అని పెట్టి ప్రజా దర్బార్లో ప్రగతి భవన్లో మీరు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు అప్లికేషన్ పెట్టుకోమంటే ఫస్ట్ ప్రజా దర్బార్కి అటెండ్ అయ్యి నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను అప్లికేషన్ పుటప్ చేసిన. అక్కడ బట్టి గారు వాళ్ళందరూ కలవడం జరిగింది. అవన్నీ అయిపోయాక మళ్ళీ అక్కడి నుంచి ఒక ఫార్వర్డ్ నా ఐడి ఒక నంబర్ కేటాయించారు నాకు, కంప్లైంట్ నంబరు. అది ఇక్కడికి సిపి గారి దగ్గరికి పంపించారు. నేను మళ్ళీ పోయి సిపి గారి కలవడం జరిగింది. సిపికి నా కాగితాలు, నా డాక్యుమెంట్లన్నీ చీటరామరావు మీద, ఈ నిమ్మశెట్టి శ్యాము తోటరావుల మీద కంప్లైంట్ చేసి 3 సంవత్సరాల నుంచి హరాస్మెంట్ చేస్తాను సార్. ఇప్పుడు ఈ ప్లేస్లో ఇంకోళ్ళు ఉంటే తట్టుకోపోతారా సార్ అని సిపి గారికి అన్నీ విన్నవించి అన్నీ చేసిన పిదట సిపి మహంతి గారు, అభిషేక్ మహంతి గారు చాలా మంచి ఆఫీసర్ అని తెలుసుకొని మేము పోయినాం సార్. ఆయన మాకు 100% న్యాయం చేసిండు. మేము మా డాక్యుమెంట్ అన్ని పరిశీలించి అవతల చీటి రామారావు తోటరామరావు ఏదైతే డాక్యుమెంట్ తయారు చేసారో అవి ఫేక్ డాక్యుమెంట్ అని నిర్ధారణకు వచ్చినాక వాళ్ళ మీద యాక్షన్ స్టార్ట్ చేసారు సార్. దీని వెనుక జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గతం లోపల కూడా నాకు చెప్పిండు, నీది జెన్యున్ ఇష్యూ, నీది సాల్వ్ చేస్తా రెడ్డి అని చెప్పిండు. ఇప్పుడు అతను మాకు హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ మేము మా ఎమ్మెల్యే కూడా పొన్నం సార్ కూడా నేను పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సిపి మహాంతి గారికి, ఏసీపీ మాధవి మేడం గారికి. ఎందుకంటే వీళ్ళు చాలా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసిర్రు, దోషులను పట్టుకున్నారు. గత ప్రభుత్వానికి ఇదే తేడా. మార్పు వచ్చిందంటే మార్పు వచ్చింది, ప్రజల జీవితంలో వెలుగులు వస్తున్నాయి. చాలా సఫర్ అయి ఉన్నారు. ఒక్కొక్కరు ఇల్లు కట్టుకోకుండా పర్మిషన్లు ఇప్పకుండా వీళ్ళందరూ ఫ్రీ బర్డ్స్ అయిపోయినారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు పోయినా కూడా స్వీకరించి వీళ్ళందరికీ న్యాయం చేస్తా అని చెప్పింది. రేవంత్ రెడ్డి సీఎం గారికి ధన్యవాదాలు, మరియు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చాలా మంది భూ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళంతా కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సిద్ధిస్తుంది, తప్పకుండా తనలాంటి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ధీమానైతే కల్పిస్తుంది అనడానికి ఇది ఒక. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇవి రిపోర్టర్స్ టైమ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.